హలో స్టూడెంట్స్, వెల్కమ్ యల్ బ్యాక్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. టీఎస్పీఎస్సికి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో ఈరోజు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దట్ ఈస్ ద టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అంటే బేసికల్గా లాస్ట్ టైం 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ జరిగి ఆ ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ అయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక కొత్త గ్రూప్ 1 అనుసంధ నోటిఫికేషన్ అంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ని జారీ చేస్తూ ఆ నోటిఫికేషన్ ద్వారా మరొక 60 పోస్టులను ఫిల్ చేసేటటువంటి అవకాశం, అంటే మొత్తం 503 + 60 పోస్టులతో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నది అతి త్వరలో మేబీ టుడే టుమారో రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నోటిఫికేషన్ని మనము ఎలా ప్రిపేర్ అవుతే కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వేకెన్సీస్లో ఒక పోస్ట్ మనము సాధించగలుగుతాము. ఆల్సో ఎటువంటి బుక్ లిస్ట్ మనది ఉండాలి, ఏ స్ట్రాటజీని మనం పాటించాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఇస్తారు అన్నటువంటి అన్ని అప్డేట్స్ని కూడా చాలా డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మనం కవర్ చేద్దాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అందరూ కూడా చూడండి. ఆల్సో టీఎస్పీఎస్సికి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఎస్ఎస్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మోస్ట్ ఎఫెక్టివ్గా డిజైన్ చేసినటువంటి టీఎస్పీఎస్సి కోర్సెస్ అంటే ఇట్ ఈస్ లైక్ ఇంటర్లింక్డ్ కోర్స్ అమ్మ. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, రెండింటికి కూడా ఇంటర్లింక్ అయ్యేటట్టుగా ఒక కోర్స్ని డిజైన్ చేసి ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో మేము అందిస్తూ ఉన్నాము. అతి త్వరలో ఇది కూడా లాంచ్ అవ్వబోతుంది. సో ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో ప్లేస్టోర్ నుండి మీరంతా కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో యాజ్ యూ పీపుల్ నో వెరీ వెల్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అమ్మ. దట్ ఈస్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. యాజ్ ఆఫ్ నౌ ఇంటర్వ్యూ అయితే లేదు, అంటే ఇంటర్వ్యూ పెట్టేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, కానీ దానికి సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. కాబట్టి మనం ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఇంటర్వ్యూ లేదనే మనం అనుకుందాం. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఇట్ ఈస్ అ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, అనగా ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తారో ఆప్షన్స్లో మీరు పెట్టి 150కి మ్యాక్సిమం ఎవరికైతే స్కోర్ వస్తుందో వాళ్ళు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారు. ఓకే, సో పాజిటివ్ స్కోర్ ఎలా ఉంటుందనంటే నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి దెర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఒక 90+ వస్తేనే అది సేఫ్ స్కోర్గా మనం భావించవచ్చు. ఓకే, సో ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఈ మార్క్స్ అనేవి మీ మెరిట్లో యాడ్ చేయరు కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 150కి 150 వచ్చినా కూడా మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సో సేఫ్ స్కోర్ అనేది 90+ అమ్మ. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇది ప్యూర్లీ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అమ్మ. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అంటే ఆన్సర్ రైటింగ్ ఫామ్లో ఉంటుంది. ఆన్సర్ రైటింగ్లో ఎస్సే ఉంటుంది. ప్రిలిమినరీలో ఉన్నటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ కూడా యాడ్ అవుతాయి. మెయిన్స్లో ఉన్నటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్లో కూడా మనకు కవర్ అవుతూ ఉంటాయి. సో ఆ రకమైన స్ట్రాటజీని మీరు పెట్టుకోవాలి. సో ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా ఎంసీపీ ఉండాలి. ఎంసీపీ అనగా మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ అని చెప్పి చెప్తాము. ఈ నోటిఫికేషన్ డిలేడ్ నోటిఫికేషన్ కాబట్టి ఒక ఆల్మోస్ట్ ఒక 2 years నుండి కంటిన్యూ అవుతున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఈ ఎగ్జామినేషన్ యొక్క ప్రాసెస్ని అతి త్వరలో కంప్లీట్ చేసేటటువంటి అవకాశం ఉంది. దట్ ఈస్ ద ప్రైమ్ రీజన్. మీ ఎంసీపీ ప్రిపరేషన్ చేస్తే మీరంతా కూడా సేఫ్ సైడ్లో ఉంటారు. సో ఈ రకంగా ఎస్ఎస్ క్లాసెస్లో మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కి ఉపయోగపడే విధంగా ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ కోర్స్ని లాంచ్ చేయబోతా ఉన్నాము యాట్ ద అర్లియస్ట్. దీనికోసం మీరు ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. స్టేట్ లెవెల్లోనే బెస్ట్ టీమ్తో మీకు ఈ క్లాసెస్ని అయితే అందించడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్కి 8977040923 నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మొత్తం మనకు 13 ఏరియాస్ ఉన్నాయమ్మా. మొత్తం మనకు 13 అంశాలు ఉన్నాయి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఐఆర్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంపనెంట్గా ఉంది. ప్లస్ కరెంట్ అఫైర్స్ అనేది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాంపనెంట్గా మనం చెప్పవచ్చు. సో కరెంట్ అఫైర్స్ అంటే రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అనగా ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ మనం కవర్ చేయవలసి ఉంటుంది. సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని బేసికల్గా మనము ఐఆర్తో కూడా లింక్ చేయొచ్చు, అంటే రెండింటిని కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఎస్, ఐఆర్ అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ చదవాలి ప్రతి కంట్రీస్కి సంబంధించి, నేబరింగ్ కంట్రీస్, ఇంటర్నేషనల్ కంట్రీస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్, ఈ రకంగా మీరు ఐఆర్ని కాంపనెంట్ని కవర్ చేయాల్సి ఉంటుంది.
జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎస్ఎన్టీ అంటే ఇక్కడ మనకు స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ అని చెప్పి డిఫరెంట్ టెక్నాలజీస్ మనం చదువుతాం. కానీ ఆస్పిరెంట్స్ ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే ఈ కాంపొనెంట్ని స్కిప్ చేస్తారమ్మా, జనరల్ సైన్స్. ఇది కూడా మనకు సిలబస్లో ఇన్కల్కేట్ అయి ఉన్నది. అంటే ఇక్కడ మనకు ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, బయాలజీ కూడా వస్తుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. పర్యావరణం మరియు విపత్తు నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే కాంపొనెంట్ని సిలబస్లో యాడ్ చేశారు. ఎకనామీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ ఎకనామీగా మనం పరిగణించవచ్చు. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, Indian Constitution and Polity, Governance and Public Policy, Policies of Telangana, Culture of Telangana, Social Exclusion, Rights Society, okay, Logical Reasoning. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని కాంపనెంట్స్ లైక్ హిస్టరీని మీరు చూస్తే ఇది ప్రిలిమ్స్లో కూడా ఉంది, మెయిన్స్లో కూడా ఉంది. సిమిలర్గా మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ పాలిటీని చూస్తే ఇట్ ఈస్ దేర్ ఇన్ ప్రిలిమ్స్ ఆల్సో, మెయిన్స్ ఆల్సో. ఎకనామీ మీరు చూస్తే ప్రిలిమ్స్లో కూడా ఉంది, మెయిన్స్లో కూడా ఉంటుంది. సొసైటీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ప్రిలిమ్స్ ఆల్సో, మెయిన్స్ ఆల్సో. ఓకే, అదే రకంగా మీరు చూస్తే కల్చర్ ఆల్సో ప్రిలిమ్స్లో కూడా ఉంటుంది, మెయిన్స్లో కూడా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అవైలబుల్ ఇన్ ప్రిలిమ్స్ ఆల్సో, మెయిన్స్ ఆల్సో. సో ఈ కాంపనెంట్స్ని ఈ రకంగా ఇంటిగ్రేట్ చేసుకుంటూ చదవాలి. మీకు ఒకసారి మెయిన్ సిలబస్ చెప్తే మీకు అర్థమవుతుందమ్మా. మెయిన్ సిలబస్ చూడండి, ఈచ్ పేపర్ 150 మార్క్స్, మొత్తం కూడా ఇది డిస్క్రిప్టివ్ పేపర్ ఏమో. పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్సే, పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. హిస్టరీ ఉంది, కల్చర్ ఉంది, జాగ్రఫీ ఉంది. పేపర్ 3 వచ్చేసి సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. తర్వాత పేపర్ 4 వచ్చేసి ఎకనామీ అండ్ డెవలప్మెంట్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. పేపర్ 6 వచ్చేసి తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ మూమెంట్. ఇది మటుకే మనకు ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ కాంపనెంట్గా మనం చెప్పచ్చు. తెలంగాణ ఉద్యమ చరిత్ర అన్నది ఎక్స్క్లూజివ్గా దీన్ని మనము మెయిన్స్ కాంపనెంట్గానైతే ఇక్కడ మనము పేర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎకనామీ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటి కాంపనెంట్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం ప్రిపేర్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో న్యాచురల్గా మనము క్లియర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మ్యాక్సిమం స్కోర్ మనము సాధించగలుగుతాం. సో ఇక్కడ మనము ఎకనామీ అండ్ డెవలప్మెంట్ మొత్తం 150 మార్క్స్ని మనం కవర్ చేసేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఎకనామీ అండ్ డెవలప్మెంట్ని నేనే కవర్ చేస్తానమ్మా. మన యాప్లో ఎక్స్క్లూజివ్ వీడియో లెక్చర్స్ని తీసుకొస్తాను. మోర్ దెన్ 100 అవర్స్కి కంటెంట్ని మీకు యాప్లోనైతే నేను అందించబోతున్నాను. కాబట్టి యాప్లోనే మీరు స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. అతి త్వరలో దానికి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో దానికి సంబంధించి అప్డేట్స్ కూడా మీకు రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము. సో ఎస్ దట్స్ వాట్ ఐ సే. సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదివితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇది కూడా మీకు కవర్ అవుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, కానీ ప్రిలిమ్స్లో మీకు ఏముంటుంది, లాజికల్ రీజనింగ్ అన్నది కాంపనెంట్ ఉంటుంది. సిమిలర్గా హిస్టరీ ఉంది, ఇట్ ఈస్ దేర్ ఇన్ మెయిన్స్ ఆల్సో. కల్చర్ ఉంది, ప్రిలిమ్స్ ఆల్సో. కల్చర్ కూడా ప్రిలిమ్స్లో ఉంది, జాగ్రఫీ కూడా ప్రిలిమ్స్లో ఉంది. సొసైటీ ఇట్స్ దేర్ ఇన్ ప్రిలిమ్స్, కాన్స్టిట్యూషన్ ప్రిలిమ్స్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ గవర్నెన్స్ నుండి కూడా క్వశ్చన్స్ మనకు ప్రిలిమ్స్లో వస్తాయి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేను కొన్ని ఏరియాస్ని సర్కిల్ చేస్తాను చూడనమ్మా ఎల్లో కలర్తో. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్, ఇది ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కే మనం చదవాలి. మెయిన్స్లో కూడా ఉపయోగమే, జనరల్ ఎస్ఏలో ఉపయోగపడుతుంది. ఐఆర్ ఇది కూడా ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్సే, కానీ మెయిన్స్లో కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. జనరల్ సైన్స్ అమ్మ, జనరల్ సైన్స్ ఇది కూడా ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్సే, మెయిన్స్లో కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ అని చెప్పచ్చు. ఎకనామీ, జాగ్రఫీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఇది కూడా ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కి సంబంధించినది. దీంట్లో కొన్ని ఏరియాస్ అమ్మ సొసైటీ, కల్చరల్ హెరిటేజ్, దీంట్లో కొన్ని ఏరియాస్ తెలంగాణ లింక్డ్తో ఇది ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ చెప్పవచ్చు. తర్వాత లాజికల్ రీజనింగ్ని కూడా ఎక్స్క్లూజివ్గా మనం ప్రిలిమ్స్ కాంపనెంట్గా మనం చెప్పచ్చు. సో అంటే కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చిన తర్వాత ఆ డేట్ నుండి బ్యాక్వర్డ్ లింకేజ్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ని అయితే మనం కవర్ చేయొచ్చు. కానీ యాజ్ ఆఫ్ నౌ మీరు మెయిన్స్లో ఉన్నటువంటి కాంపనెంట్స్ని, తెలంగాణ మూమెంట్ని కొంచెం మనం పక్కన పెట్టినా కూడా మిగిలిన అన్ని కాంపనెంట్స్ని కూడా మనం పకడ్బందీగా ప్రిపేర్ అయినా కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనము మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు. ఇదే స్ట్రాటజీతో చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ టైం తెలంగాణ ఎగ్జామ్ టైంలో నా మెంటార్షిప్లో ఉన్న వాళ్ళు కూడా 90+, 100+ స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కూడా ఈ ఎస్ఎస్ క్లాసెస్ని హెల్ప్ఫుల్గా తీసుకోండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ ఇన్సైట్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. ఆల్సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం బుక్ లిస్ట్ గురించి మనం మాట్లాడతాం.
ఓకే, బుక్ లిస్ట్లో ఐఆర్ అంటే ఎస్ఎస్ క్లాసెస్ నోట్స్ని మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్కి సంబంధించి మీరు రిఫర్ చేయవచ్చు. కరెంట్ అఫైర్స్కి ఒక బెస్ట్ మ్యాగజైన్ ఏదైనా కూడా ఒక తీసుకోండి. అదర్వైజ్ మీరు న్యూస్ పేపర్ చదవడం ఇంట్రెస్ట్ అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హిందూ ప్లస్ ఈనాడు ఆర్ సాక్షి చూడండి, తెలుగు మీడియం వాళ్ళు ఈనాడు ఆర్ సాక్షి చూడండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు హిందూ ప్లస్ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే రీజనల్ అఫైర్స్ని అక్కడ మనం కవర్ చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి భరత్ సత్తార్ సార్ యొక్క మ్యాగజైన్ మనకు అందుబాటులో రాబోతుంది. ఆ మ్యాగజైన్ మీరు చూసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే సార్ నాకు చెప్పింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ కూడా కవర్ చేస్తారు. ఎకనామీ శ్రవణ్ సామ్రాణి నా బుక్కే వస్తుందమ్మా అతి త్వరలో, ప్రాబబ్లీ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మీకు బుక్ అనేది లాంచ్ అవుతుంది. ఆ బుక్ని మీరు చూసుకుంటే సరిపోతుంది. జాగ్రఫీ శ్రీహరి కాకర్ల సార్ బోత్ మీడియంస్ అవైలబుల్ ఉన్నాయి. హిస్టరీ సీనయ్య సార్ ఇది కూడా 2 మీడియంస్లో అందుబాటులో ఉన్నది. పాలిటీ ఇంగ్లీష్ మీడియం అయితే లక్ష్మీకాంత్, తెలుగు మీడియం అయితే కృష్ణారెడ్డి. గవర్నెన్స్ లక్ష్మీకాంత్, తెలుగు మీడియం అయితే కృష్ణారెడ్డి. తెలంగాణ పాలసీస్కి వెబ్సైట్స్ రిఫర్ చేయండి. మనం ఇచ్చేటటువంటి పీడిఎఫ్ మెటీరియల్ని చదువుకోండి సరిపోతుంది. కల్చర్కి జీనియస్ పబ్లికేషన్ బుక్ చాలా బాగుందమ్మా, నేను చదివినాను, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా మీకు అనిపిస్తుంది. సొసైటీకి సంబంధించి తెలుగు అకాడమీని రిఫర్ చేయండి, బోత్ మీడియంస్. లాజికల్ రీజనింగ్కి ఇంగ్లీష్ అయితే ఆర్ఎస్ అగర్వాల్, తెలుగు మీడియంలో ఆర్ఎస్ అగర్వాల్ లేదు కాబట్టి సిద్ధు అనేటటువంటి ఒక పబ్లికేషన్స్ మ్యాగజైన్ని కూడా మీరు రిఫర్ చేయవచ్చు. సో ఐ హోప్ మీకు బుక్ లిస్ట్ అంతా కూడా అర్థమైంది. ఇన్ఫ్యాక్ట్ డీటెయిల్డ్ బుక్ లిస్ట్ కూడా నేను అతి త్వరలో మీ ముందుకు తీసుకొని వస్తాను. నెక్స్ట్ ఎలిజిబిలిటీ అమ్మ, ఎలిజిబిలిటీ ఏజ్ క్రైటీరియా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్క పోస్ట్కి ఇది మారుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం గమనించినట్లయితే 18 to 44 ఇయర్స్ అమ్మ. 18 సంవత్సరాల నుండి మినిమం అయితే 44 సంవత్సరాలు అనేది మ్యాక్సిమంగా చెప్తాము. ఓకే, దీనికి +2 చేసేటటువంటి అవకాశం ఉంది నోటిఫికేషన్లో. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఓకే, గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా ఎలిజిబులే. నో మినిమం స్కోర్, ఓకే, నో మినిమం స్కోర్ ఇస్ రిక్వైర్డ్. ఎసెన్షియల్ కాదు, డిగ్రీ జస్ట్ పాస్ అయినా కూడా ఇబ్బందిలే. నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ యాజ్ మెనీ పాసిబుల్ విత్ ఇన్ ద ఏజ్ లిమిట్. ఎటువంటి అటెంప్ట్స్ అనేవి లేవు. ఓకే, ఇచ్చినటువంటి అప్పర్ ఏజ్కి 44 ఇయర్స్ కదా. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 49 వరకు రాయొచ్చు. +2 అయ్యేటటువంటి అవకాశం ఉంది. బీసీకి కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికలీ హ్యాండిక్యాప్కి అయితే 10 years, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్కి 3 years, తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 సంవత్సరాల రిలాక్సేషన్. దాంట్లో ఏపీ ఎస్ఆర్టీసీ, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, మున్సిపాలిటీస్, కార్పొరేషన్ ఎంప్లాయీస్ దీనికి అర్హత కాదమ్మా, అంటే ఈ రిలాక్సేషన్ అనేది వాళ్ళకు వర్తించదు. ఓకే, సో ఈ క్రైటీరియాని మీరు గుర్తుపెట్టుకోండి. బుక్ లిస్ట్ ఇన్ఫ్యాక్ట్ నేను ఒక సపరేట్ వీడియో మీ ముందుకు బుక్ లిస్ట్కి సంబంధించి తీసుకొస్తాను. ఒకసారి మార్కెట్ విజిట్ చేశాక కూడా నేను మీకు బెస్ట్ బుక్ లిస్ట్ అయితే మీ ముందు ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.